నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. ఈరోజు మన స్టూడియోలో సముద్రం చిట్టబ్బాయి ఈ సినిమా టీం అంతా ఉన్నారు. అంటే హీరో, కో డైరెక్టర్ గారు ఉన్నారు. అసలు సముద్రం యాక్షన్ రెడీ ఈ పదాలు వెనుకున్న ప్రయాణం సినిమా వరకు ఎలా తీసుకొచ్చింది, సినిమా మీద వాళ్ళకి ఎంత ప్రేమ ఉంది, సినీ ప్రపంచంలో మరొక ఇండస్ట్రీకి ఒక తార తనని తను పరిచయం చేసుకోవడానికి ఎంత కష్టపడ్డారు, ఈ విషయాల గురించి మనం అమ్మా న్యూస్ ప్రేక్షకులకి తెలియజేయడానికి రెడీగా ఉన్నారు. మనతో పాటు వాళ్ళని పరిచయం చేసుకుందాం. నమస్తే పంకజ్ గారు. నమస్తే శివ గారు. శివ గారు వెంకు గారు కో డైరెక్టర్ గారు, శివ గారు డైరెక్టర్ గారు కదా. ఓకే, చెప్పండి ఈ సినిమా విశేషాలు ఏంటి? అంటే చూడటానికి 6 అడుగులు ఉన్నారు, సినిమా పేరు మాత్రం చంటబ్బాయి. బాగుంది కదా. అంటే లైక్ అది యాక్చువల్లీ వచ్చి మీది ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందండి. ఓకే, సో లైక్ డైరెక్టర్ గారు ఏంటంటే లైక్ ఇప్పుడు సముద్రం అనేసరికల్లా సముద్రంలో అలలు ఉంటాయి. సో హై టైడ్స్ లో టైడ్స్ అన్నట్టు ఉంటాయి. సో ఇట్స్ నెవర్ కాన్స్టెంట్ అన్నట్టు. సో హీరో క్యారెక్టర్ లో కూడా మీకు అలాంటి ఎమోషన్స్ కనిపిస్తాయి. అప్పుడప్పుడు యాంగర్, లవ్, డిప్రెషన్, సపరేట్ ఎమోషన్స్. అండ్ ఇప్పుడు పల్లెటూరులో అనేసరికల్లా చిట్టి 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 అనేది ఇట్స్ కామన్. ట్రైలర్ చూసాము, అంత న్యాచురల్ గా ఉందంటే మీ లుక్, రా లుక్ అన్నమాట. జస్ట్ లైక్ నేనైతే పుష్ప సినిమాలో బన్నీ స్టైల్లో అలా కనిపించింది, అలానే ఉంది. ఆ రా లుక్ అంతా కొంచెం ఆ నేచర్ కి చాలా దగ్గరగా, నిజంగా పల్లెటూరులో ఉన్న అబ్బాయి ఎలా ఉంటాడో అలాగే కనిపించింది. ఈ అంటే ఆ స్టైల్ ఎలా ప్రొజెక్ట్ చేసుకున్నారు మీరు? లైక్ స్క్రిప్ట్ డిమాండ్ ఉండేది మ్యామ్. ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చాలా న్యాచురల్ గా కావాలన్నట్టు స్క్రిప్ట్ డిమాండ్ ఉండేది. సో ఎప్పుడైతే డైరెక్టర్ గారు, తను హీస్ 22 years old, ఈ సినిమా 22 years లోని తను డైరెక్ట్ చేయడం అనేది బిగ్ అచీవ్మెంట్. సో తనేమో ఆ టైంలోని కాస్టింగ్ పెట్టి నాకు ఇలా ఒక రఫ్ క్యారెక్టర్ లాగా కావాలి, రఫ్ అంటే కొంచెం గెడ్డం అలా కావాలి అన్నట్టు. సో నేను తనకు నా ప్రొఫైల్ పంపించడం, పోర్ట్ఫోలియో పంపించడం, అండ్ లక్కీలీ తనకు నచ్చడం. సో అది ఇంకా అలా జర్నీ అలా కంటిన్యూ అయిపోయింది. మీకు పరిచయం లేదు? నాకు తను తెలియదు మ్యామ్, లైక్ ఓన్లీ త్రూ కాస్టింగ్ కాల్ అండ్ ఆడిషన్స్. మీరు ఇంతకు ముందు ఏమైనా చేశారా? చేశాను, లైక్ స్మాల్ క్యారెక్టర్స్ మూవీస్ లోని, బట్ యాజ్ అ లీడ్, యాజ్ అ హీరో, దిస్ ఇస్ అ డెబ్యూ మూవీ. అలాగా సినిమా మాత్రం అంటే పల్లెటూరు వాతావరణం, పల్లెటూరు బ్యాక్గ్రౌండ్, పల్లెటూరు అంటే ఆ కథ దేనికి సంబంధించి నడుస్తుంది? బేసికలీ అది వచ్చి ఒక లవ్ స్టోరీ మ్యామ్. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఒక న్యాచురల్ గా ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే ఎలా ఉంటుంది. అండ్ ఈ స్టోరీలో బేసికలీ లైక్ డైరెక్టర్ అండ్ కో డైరెక్టర్ గారు వీళ్ళ మెయిన్ పాయింట్ ఏంటి అంటే, లవ్ ఇస్ నాట్ ఓన్లీ బిట్వీన్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఒక ఫాదర్ డాటర్, ఒక బ్రదర్ మధ్యలో కూడా ఒక లవ్ రిలేషన్ ఉంటుంది. సో లెట్స్ ఎస్టాబ్లిష్ దాట్, అది జనాలకి చూపిద్దాం అనేది వీళ్ళ విజన్ బేసికల్. అండ్ హోప్ఫుల్లీ అది రీచ్ అయిందని అనుకుంటున్నాం మేము. వి ఆర్ ప్రేయింగ్ ఫర్ దట్. ఆల్రెడీ రిలీజ్ అయింది కదా? ఆల్రెడీ రిలీజ్ అయింది. ఓటీటీలో వస్తున్నట్టుంది. యా, అది MX ప్లేయర్, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్, హంగామా అండ్ VI లో ఇట్స్ ఆల్రెడీ రన్నింగ్. ఓకే, సో ఆడియన్స్ చూస్తారని వి ఆర్ హోపింగ్. మీ కష్టం అంతా కనిపిస్తుంది. మీ ట్రైలర్ అయితే చాలా బాగుంది, చూసాను. పాటలు కూడా చాలా బాగున్నాయి. డైరెక్టర్ గారి గురించి చెప్పండి. కోడి మీరు అంటే మీ ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎలా ఉన్నారు? అంటే సెట్ లో అందరూ ఫ్రెండ్లీగా మూవ్ అయ్యాం. ఒకే ఏజ్ గ్రూప్ కాబట్టి, ఒకే ఏజ్ గ్రూప్, అందరూ ఒకే ఏజ్ గ్రూప్. ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ మిరియాల్ శివ ఈజ్ ఏ వెరీ టాలెంటెడ్. ఎందుకంటే స్పాట్ చూసి ఏమైనా స్పాట్కి వెళ్ళాడంటే ఒక 2-3 minutes లో డైలాగ్ రాసేస్తాడు స్పాట్ లో, అక్కడికక్కడే. నాకు తన అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇద్దరం ఒక మూవీ అనుకున్నాము, ఆ మూవీకి పోయి చేద్దాం అనుకున్నాను. ఆ మూవీ కొంచెం క్యాన్సిల్ అయింది. అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది అనమాట. శివ గారు మీరు ఆల్రెడీ ఫ్రెండ్స్? మేము ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. అంటే నన్ను తను అన్న అని పిలవడం, అంటే నాకన్నా చిన్న అతను అన్న అని పిలవడం. ఓకే, నేను ఖచ్చితంగా చేద్దామని, తీయాలి. మా ఇద్దరికి జర్నీ చాలా ఇయర్స్ నుంచి నడుస్తున్నది అన్నమాట. సో మేము ఇద్దరం కలిసి అలాగా స్క్రిప్ట్లు అవి డెవలప్ చేయడం, ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ జరిగేవి. కష్టాలు 6-7 years నుంచి అలా కష్టపడుతున్నాం. అలాగా ఫస్ట్ మూవీ లేదు, యాక్చువల్లీ రిలీజ్ అయింది ఈ మూవీ. మిగతా మూవీకి చేశాను కానీ యాజ్ అప్రెంటిస్ గా వెళ్ళడం, చేయడం, అవన్నీ చిన్న మూవీస్. సో ఇదైతే రిలీజ్ అయింది కాబట్టి ఈ మూవీకి ఫస్ట్ చేయడం చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్లానింగ్ చేసుకుని. ఎక్కడ తీశారు సార్? తుని దగ్గర, తుని నుంచి నర్సీపట్నం రూట్ ఉంటుంది. అక్కడ కోటనందూర్ దగ్గర బుద్ధవరం అని చెప్పి ఒక విలేజ్ అనమాట. ఆ ఊరు ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ స్టేజ్ డ్రామా ఆర్టిస్టులు అందరూ కూడా. అది అండ్ ఇంకో చాలా మంది డ్రామా ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఫుల్ సపోర్ట్ అనమాట.
ఎలాగంటే ఇంకా ఈరోజు ఏదైనా ఎక్కడైనా షూటింగ్ అవుతుందంటే వాళ్ళే ముందు అన్న పదండి మేము తీసుకెళ్తాం, మీకు ఎందుకు లొకేషనే కదా మేము తీసుకెళ్తాం, వాళ్ళే సగం ఇది వాళ్ళ వల్ల కొంచెం మాకేంటంటే వాళ్ళ వల్ల కొంచెం షెడ్యూల్ తక్కువైంది. చాలా తక్కువ డేస్ లో మేము షూటింగ్ కంప్లీట్ చేసాం వాళ్ళ వల్ల, ఆ ఊరు వాళ్ళ వల్ల. అక్కడే సముద్రం దగ్గరగా ఉంటుంది దానికి. లేదు అంటే సముద్రం అంటే ఇస్ ద ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ అన్నమాట. హీరోలో అన్ని అంటే సముద్రం ఎలాగైతే ఉంటుందో అంటే నేమ్ పెట్టాము. అదంతా సినిమాలో చూడండి, సినిమాలో చూడండి, అదంతా అదే బెస్ట్. అంటే సముద్రం అంటే మనిషి లోపల జరిగే సంఘర్షణ సముద్రం అంత ఉంటుంది, దాన్ని మీరు ప్రెజెంట్ చేశారు కథ రూపంలో. కరెక్ట్. దాని వల్ల సముద్రం అని పెట్టి చిట్టబ్బాయి అని పెట్టడం జరిగింది అన్నమాట. ఏంటి మరి చిట్టబ్బాయి పరిస్థితి ఏంటి? 6 అడుగుల అందగాడు, హీరోయిన్ ఎలా ఉంది, ఎలా యాక్ట్ చేసింది? హీరోయిన్ యాక్చువల్లీ చాలా కోఆపరేటివ్ ఉండేది మ్యామ్. లైక్ బికాస్ తను ఆల్రెడీ కొన్ని మూవీస్ చేసింది, చేసి దాంట్లో క్యారెక్టర్స్ ఉండేవి, తను చేస్తూ ఉండేది. బట్ ఎప్పుడైతే మా సినిమాకి వచ్చినప్పుడు మాత్రం తను ఎప్పుడు నాకు అలా ఫీల్ అవనిలే, నేను ఆల్రెడీ సినిమాలు చేశాను అండ్ నువ్వు లైక్ ఐఎమ్ ఫ్రెష్ యాక్టర్ అన్నట్టు. షీ నెవర్ మేడ్ మీ ఫీల్ దాట్. షీఈస్ వెరీ కంఫర్టబుల్, బాగా యాక్టింగ్ చేశారు అండ్ జర్నీ వాజ్ వెరీ గుడ్, వెరీ ప్లెజెంట్ జర్నీ ఉండేది. తను హైదరాబాద్ ఇట్ సైడ్ అమ్మాయి, తను దేవిశ్రీ, తన పేరేమో దేవిశ్రీ అండ్ తను షీ వాజ్ వెరీ కోఆపరేటివ్, హ్యాపీ లైక్ యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ వెరీ హ్యాపీ. జుట్టు సినిమా కోసం పెంచుకున్నారు లేకపోతే స్టైల్ అలాగా? లైక్ సినిమా కోసం కూడా అనుకోవచ్చు అండ్ లైక్ ముందు నుంచి నాకు కొంచెం జుట్టు అనేసరిగా కొంచెం అదొక అటాచ్మెంట్, పెంచుకుందాం, ఒక ఇంట్రెస్ట్, పర్సనల్ ఇంట్రెస్ట్. యా అండ్ అది లక్కీలీ ఈసారి డైరెక్టర్ గారికి నచ్చింది. సో యా ఇంతవరకు ఓపెన్ ఎయిర్ ఉంటుంది, ఇప్పుడు అది టైడ్ బట్ ఇక్కడ దాకా ఉంటుంది ఓపెన్ ఎయిర్. ఇంకా సార్ డైరెక్టర్ గారు స్టోరీ తీసుకునే ముందు ఎంత మందిని మీరు టెస్ట్ చేసి ఉంటారు ఇలా హీరో? అంటే దగ్గర దాదాపు మేము స్క్రీనింగ్ చేసింది అయితే ఒక 10 to 15 మెంబర్స్ ని స్క్రీనింగ్ చేసాం. అందులో లాస్ట్ స్క్రీనింగ్ తినే అన్నమాట. లేదు అంటే ఇంకా చూద్దాం, ఇంకా వెతుకుదాం అనేసరికి లాస్ట్ లో తిను సెలెక్ట్ అయ్యాడు. ఇంకా విక్కీ అదే మిరియాల శివ అన్నం ఏమంటే ఇంకా తిని యాక్టింగ్ కూడా బాగుంది కదా, సో తీసుకున్నాం, ఫస్ట్ డెబ్యూ మూవీ అండ్ డెబ్యూ మూవీ కదా చేద్దాం ఖచ్చితంగా అని చెప్పి విక్కీ అదే మిరియాల శివ చెప్పడం జరిగింది. తన పెట్టిన ఏంటంటే విక్కీ అనమాట. నాకు ఎక్కువ విక్కీ అని పిలవడం అలవాటు, పేరు విక్కీ అని పిలవడం అన్నమాట. సో అందుకని విక్కీ అని పిలిచి తిన్నే తీసుకున్నాం అయితే అని చెప్పి అలాగా హీరోయిన్ ఆడిషన్స్, తర్వాత హీరోది, ఆ తర్వాత అక్కడ లోకలైట్స్ వాళ్ళని కూడా మేము తీసుకోవడం జరిగింది. విలన్ ఏమో అతను డాక్టరు, లోకలైట్ అతను ఆ ఊరు డాక్టర్ అనమాట. అతన్ని స్పాట్ లో తీసుకోవడం జరిగింది. అతను కూడా మేము స్క్రీనింగ్ చేసాము. స్క్రీనింగ్ చేస్తే అతను బాగా యాక్టింగ్ అది నచ్చి తనని తీసుకోవడం జరిగింది. ఒక 5-6 మెంబర్స్ వరకు అక్కడే తీసుకున్నాం, మేము అక్కడే స్క్రీనింగ్ చేసి తీసుకున్నాం. అంటే ఆన్ ద స్పాట్ చేసాం అనమాట. డైలాగ్ డెలివరీ చెప్పి అది ఒకసారి క్యామ్ ముందు స్క్రీనింగ్ చేసి అది చేయడం జరిగింది అన్నమాట. ఇంకా సార్ అంటే ఫస్ట్ డైలాగ్ ఏం చెప్పించారు మిమ్మల్ని మూవీకి? దీంట్లోని ఒక విలన్ డైలాగ్ ఉంటుంది, అంటే ఫస్ట్ మూవీ ఫస్ట్ డైలాగ్ అది అదేంటది, నువ్వు కొడితే ఏదో చెప్పారు అదే డైలాగ్, అదే నేను కొడితే నువ్వు కొడితే ఒక 10 మందికి చెప్పుకునేలా ఉంటుంది, అదే నేను కొడితే 100 మంది చూసేలా ఉంటుంది. సో ఫస్ట్ లైక్ ఆ డైలాగ్ చెప్పాక ఏమో నన్ను విలన్ కోసం ఆడిషన్ చేస్తున్నారా ఏంటి అని నాకు ఒక డౌట్ వచ్చింది. బట్ తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిచి, లేదు ఈ డైలాగ్ బాగా చెప్పావు, ఇది యాక్చువల్లీ నేను విలన్ కి చెప్తా. సో అప్పుడు ఆ క్లారిటీ వచ్చింది, ఓకే నేను విలన్ కి చెప్తున్నాను ఈ డైలాగ్ అనేసి. సో ఫస్ట్ డైలాగ్ అది ఉండేది అండ్ సెకండ్ ఎప్పుడైతే ఇది స్క్రీనింగ్ ఓకే అయిందో అప్పుడు తను ఒక రొమాంటిక్ డైలాగ్ అన్నట్టు చెప్పారు. లైక్ సినిమా కంటెక్స్ట్ లో నేను లైక్ హీరోయిన్ తో చెప్తూ ఉంటా, నువ్వు అంటే నెక్స్ట్ ఇయరే మన బిడ్డ బారసాల. ట్రైలర్ లో వస్తుంది. సో ఈ 2 డైలాగ్స్ నాకు స్క్రీనింగ్ టెస్ట్ ఉండేవి బేసికల్లీ. కానీ ఇది
నేను ఇప్పుడు చెప్పిన డైలాగ్ అది యాక్చువల్లీ ఆన్ ద స్పాట్ లో అనుకున్న రాసిన డైలాగ్. అది ఒకసారి తినసారి చెప్పించాము ఎలా ఉంటుంది, ఫుల్ ఆఫ్ అంటే నువ్వు కోపంగా ఉండి చెప్పాలి, లైక్ ఒకసారి ట్రై చేద్దాం అంటే తను ఓకే ఓకే చేద్దాంలేండి బాగా సపోర్ట్ చేశాడు మూవీ. ఎందుకంటే తిను ఫస్ట్ నార్త్ కదా, ఢిల్లీ నుంచి కదా, సో ఎలా చేస్తాడు ఏంటి అనేసరికి మేము టెన్షన్ పడ్డాం. కానీ అన్ని చూసేసరికి శ్రీశ్రీ గారి ఫ్యామిలీ నుంచి వచ్చాడు కదా, ఇంకా డైలాగ్ డెలివరీ మళ్ళీ చెప్పండి. శ్రీశ్రీ గారి ఫ్యామిలీ నుంచి వచ్చాడు కదా, ఇంకా డైలాగ్ డెలివరీ అది కూడా బాగా చేస్తున్నాడు. ఇంకా సో ఇంకా తీసుకున్నాను, బాగా చేశాడు, బాగా ఎంకరేజ్ కూడా చేశాడు. ఫస్ట్ మేము భయపడ్డాము, శ్రీశ్రీ గారి ఫ్యామిలీ అంటే కొంచెం అంటే ఎలా ఉంటుంది ఏంటి, విలేజ్ కదా, సో టౌన్ అయితే పర్లేదు, ఎలా ఉంటుందో తను ఎలాగా చూసుకుంటాం ఏంటి. గ్రేట్ అంటే ఇప్పుడున్న జనరేషన్ కూడా అతని పేరు వింటే వైబ్రేషన్స్ చాలా చాలా కమ్యూనిజానికి విప్లవానికి మంచి పాపులర్. అతని పేరు వింటే కొన్ని వైబ్రేషన్స్ కూడా వస్తుంటాయి. అది ఎప్పటికీ గుర్తుండిపోయే జనహృదయంలో పేరు అన్నమాట శ్రీశ్రీ. శ్రీశ్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారంటే మీకు కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాం మీ ఫ్యామిలీ గురించి, చెప్పండి సార్. లైక్ యాక్చువల్లీ శ్రీశ్రీ గారు నాకు ముత్తాత్ గారు అవుతారు. లైక్ ఫ్రమ్ మై ఫాదర్ సైడ్ మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అండ్ శ్రీశ్రీ గారు వాళ్ళ బ్రదర్స్. సో లైక్ నేను ఆ జనరేషన్ నుంచి బిలాంగ్ అవుతాను. అండ్ లైక్ అది బ్లెస్సింగ్స్ అనుకుంటాను నేను. లైక్ ఆ పేరు మనదో ఉంటే చాలా గుడ్ విల్ వైబ్రేషన్స్ అన్ని వచ్చేస్తూ ఉంటాయి కదా, హ్యాపీ. అదొక లైక్ మా ఇంట్లో కూడా అదే అంటారు, నీకు మేబీ ఆ శ్రీశ్రీ గారు బ్లడ్ డే వచ్చినట్టుంది, నువ్వు మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు వెళ్తున్నావు. బికాస్ మధ్యలో మాకు గ్యాప్ వచ్చింది, లైక్ 2 generations గ్యాప్ వచ్చింది. మా గ్రాండ్ ఫాదర్ మా ఫాదర్ ఎవరు ఇండస్ట్రీలోకి వెళ్ళలే. బట్ దాని తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ స్టెప్ ఇన్ అయ్యేసరికల్లా మా ఫాదర్ మా గ్రాండ్ ఫాదర్ అదే అంటూ ఉంటారు, నీకు ఆ శ్రీశ్రీ గారు బ్లడ్ డే వచ్చినట్టుంది, అదొక చిన్న ఏదో జీన్ వచ్చినట్టుంది. సో అది ఇంకంతే ఆయన బ్లెస్సింగ్స్. అయ్యో లేదండి, ఓన్లీ యాక్టింగ్ వరకే అంతే. అంటే కొంతమంది అలా మొత్తానికైతే ఒక జనం కోసం ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక ఫీల్ ఉంటుంది కదా, మీరు యాక్టింగ్ సైడ్ ఎంచుకున్నారు. నేను యాక్టింగ్ సైడ్ అంతే. వెరీ గుడ్ వెరీ గుడ్. అంటే ఉండడం ఎక్కడ అంత సార్, మీ ప్రాపర్ ఎక్కడ? నేను లైక్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ ఢిల్లీ. యాక్చువల్లీ అంతా పుట్టి పెరిగిందో ఢిల్లీ, బట్ మై యాన్సిస్టర్స్ ఇప్పుడు చెప్పాను కదా, సో వాళ్ళకి వైజాగ్ విజయనగరం అటు సైడ్ నుంచి బిలాంగ్ అవుతారు. బట్ మా ఓన్ గ్రాండ్ ఫాదర్ లాంగ్ బ్యాక్ అరౌండ్ 50 years బ్యాక్ తను ఢిల్లీలో సెటిల్ అయిపోయారు, అంటే డ్యూరింగ్ హిజ్ వర్కింగ్ ఏజెస్. అతను ఎప్పుడైతే మా గ్రాండ్ ఫాదర్ ఏమో లైక్ ఈ గ్లాస్ కంపెనీ మీకు డైనింగ్ టేబుల్స్ మీద గ్లాసెస్ ఉంటాయి కదా, సో దాంట్లో నీ యూస్ టు వర్క్. అండ్ లైక్ మై ఫాదర్ ఇంకా అక్కడే వర్కింగ్. సో మా ఎంటైర్ ఫ్యామిలీ ఒకలాగా, మా బాబాయ్ మా అత్తలు అందరూ ఎవ్రీబడి ఈజ్ ఇన్ ఢిల్లీ, మొత్తం ఫ్యామిలీ ఈజ్ ఇన్ ఢిల్లీ. నేను మాత్రం ఇండస్ట్రీ కోసం ఐ కేమ్ డౌన్ టు హైదరాబాద్. చూడండి ఆ ప్రేమ అనేది ఎలా లాక్ వచ్చిందో. ఏం చదువుకున్నారు పంకజ్ గారు? నేను లైక్ ఐ కంప్లీటెడ్ మెకానికల్ ఇంజనీరింగ్, బీటెక్ కంప్లీట్ చేశాను ఢిల్లీలోనే ఎడ్యుకేషన్ మొత్తం. గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం కూడా ప్రిపేర్ అయ్యాను, బట్ అంటారు హార్ట్ అండ్ సోల్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళాలనేసి. అండ్ లక్కీలీ లైక్ మై పేరెంట్స్ కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు, బాగా సపోర్ట్ చేశారు. లైక్ ఓకే, బికాస్ ఒక 2 generations తర్వాత సడన్ గా ఒక మిడిల్ క్లాస్ నుంచి వెళ్ళి ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే ఒక చిన్న భయం ఉంటుంది, ఫియర్ ఉంటుంది. బట్ మై పేరెంట్స్ మాత్రం డెఫినెట్లీ దే హావ్ సపోర్టెడ్ మీ అ లాట్. అండ్ ఇప్పటికీ చేస్తున్నారు, లైక్ ఓకే కంటిన్యూ, మేము ఉన్నాం. అదొక మెంటల్ పీస్ ఉంటుంది, అది ఒక ధైర్యం. సపోర్ట్ పేరెంట్స్ సపోర్ట్ అనేది సూపర్ అన్నమాట. అంటే వాళ్ళ సపోర్ట్ ఉంటే ఏంటంటే ఫస్ట్ వాళ్ళ బ్లెస్సింగ్స్ అన్నమాట, ఫస్ట్ మెయిన్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ధైర్యం ఉంది, మనం ఏదైనా చేయగలుగుతాము, మన వెనక వీళ్ళు ఉన్నారు అనే అది గాడ్ గిఫ్ట్ అని నిజంగా. ఇంకా కొంతమంది పేరెంట్స్ వద్దు ఇండస్ట్రీ వద్దు, నువ్వు సక్సెస్ అవుతావో లేదో, ఏదో మంచి చదువుకున్నావు కదా, ఏదో ఒక జాబ్ చేసుకునేదానికి థాట్స్ వస్తాయి. బట్ మై ఫ్యామిలీ ఇస్ సపోర్టింగ్, థాంక్ఫుల్లీ. నెక్స్ట్ సినిమాకి వెళ్దాం సార్. ఈ సముద్రం చిట్టబ్బాయి సినిమాలో మీకు బాగా అంటే ఎక్కువ కష్టపెట్టిన క్యారెక్టర్స్ ఎవరు ఉన్నారు? ఎక్కువ కష్టపట్టిన అంటే లైక్ అంతా ఫ్యామిలీ, హీరోయిన్, విలన్, ఎవరు ఎక్కువ టేకులు తీసుకున్నారు, ఎవరు మిమ్మల్ని టార్చర్ చేశారు, టైం కి రాని వాళ్ళు ఎవరు, ఎక్కువ డైలాగులు మింగేసింది ఎవరు? అంటే అందరూ కూడా అంటే లైక్ అందరూ ఒక ఫ్యామిలీ లాగే చేసుకున్నాం కదా, లైక్ ఒక ఫ్రెండ్షిప్ గా ఒక ఫ్యామిలీలా చేసుకున్నా. అంటే అన్ని టేకులు తీసుకున్నా ఈజీ. అంటే తిను లెజెండరీ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, సో తిని ఎక్కువ టేకులు తీసుకునేది లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే
చాలా ఫుల్ అంటే డైరెక్టర్ గారు డైరెక్షన్ ఇప్పుడే చెప్పాను కండి. హీరోయిన్ చెప్తాగా అంటే ఎమోషనల్ అవుతూ చెప్తాగా బస్ స్టాండ్ దగ్గర. లైక్ తను వెళ్ళిపోతూ ఉంటుంది బస్ స్టాప్ దగ్గర. సో సపరేషన్ స్టార్ట్ అయిపోతూ ఉంటే తన దగ్గర ఏమో లైక్ కూర్చొని నేను ఇంకా ఎమోషన్స్ మొత్తం బయటికి పెడతా. సో అది బేసికలీ లైక్ డైరెక్షన్ వాళ్ళందరికీ బాగా నచ్చింది, అక్కడ లోకల్ క్రౌడ్ కూడా. అది లైక్ ఇట్స్ నాట్ మేజర్ డైలాగ్ అని కాదు, ఆ న్యాచురల్ గా టైంలోని వెళ్ళకరా నాన్న వెళ్ళకరా అన్నట్టు లైక్ హౌ వి టాక్ టు ఇన్ అ కపుల్. సో ఆ టైంలో లైక్ టీయర్స్ వచ్చేయడం, న్యాచురల్ గా వచ్చేయడం. మేము ఇందులో ఎక్కడ కూడా న్యాచురల్ అనేది మేము చూపించాం అనమాట. వితౌట్ మేకప్ అందరూ చేశారు. ఎందుకంటే టీయర్స్ కూడా వితౌట్ గ్లిజరిన్ అందరూ మొత్తం ఆర్టిస్టులు అందరూ కూడా గ్లిజరిన్ వాడలేదు. అండ్ ఏమి అంటే మేకప్ ఏమీ వాడకుండా న్యాచురాలిటీతో అలా వెళ్ళిపోయింది మూవీ అంతా. మేము యాక్చువల్లీ మేము ప్లాన్ చేసుకుంది కూడా అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అనుకున్నాం ఏవో మేకప్ ఉండాలి అవి అనుకున్నాం. ఆ తర్వాత అలా వెళ్తుంటే డైరెక్టర్ అన్నాడు, విక్కీ అన్నాడు, సో లేదన్నా న్యాచురాలిటీతో వెళ్ళిపోదాం బాగుంటుంది అని. ఇప్పుడు లైక్ తమిళ్ ట్రెండ్ మేము ఫాలో అయ్యాం. అది కనిపిస్తుంది ఆ లుక్, దాని వల్ల చాలా నేచురల్ గా ఉంది, సూపర్ గా ఉంది. అదే చెప్తున్నాను కదా, అందులో పాట కూడా చాలా బాగున్నాయి. ఒక పాట అయితే బాగా నచ్చేసింది. అది మ్యూజిక్ డైరెక్టర్ నిజాని అంజన్ అని చెప్పి, నేను తను కూడా నాకు బాగా క్లోజ్ అనమాట. అలాగే ప్రసాద్, కేఎస్వి ప్రసాద్ అని చెప్పి లిరిసిస్ట్, తను మా ఇంటి దగ్గరే ఉంటాడు. అందరూ వైజాగ్. ఎన్ని రోజుల నుంచి ఈ టీమ్ అంతా కలెక్ట్ అయిపోయి పాటలు రాయడం, డైరెక్ట్ చేయడం, ఒక సినిమా ప్రపోజల్, ఈ ప్రాజెక్ట్ చాలా కష్టం ఉంది కదా. మేము వెనక ఈ టీమ్ అంతా ఎలా రెడీ చేసుకున్నారు? ఫస్ట్ మాకు గాడ్ గిఫ్ట్ ఏంటంటే, మాకు ప్రొడ్యూసర్ గారు సిగ్నల్ ఇచ్చిన వెంటనే మేము ఈ పనులన్నీ 10 to 15 days లో అవగొట్టాం. ప్రొడ్యూసర్ గారికి ముందు మనకి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటేనే కదా మనం ఏదైనా. ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ చేతులు దండం పెట్టాలి ఆయనకి. ఎందుకంటే అంత అవకాశం ఇచ్చారు, గ్రేట్ అవకాశం. ఆయనది ఇక్కడ అంటే మా వైజాగ్ దగ్గరే అతనిది ఉండేది. అతను అతని ద్వారా మాకు పరిచయం అయ్యారు. సో మేము అలాగా కలిపి ఒక టీమ్ లా ఫామ్ అయ్యి చేసుకున్నాం అనమాట. అతను ఎటు అంటే కూడా అతనికి లో బడ్జెట్ లో స్టోరీ మీద నమ్మకం, అండ్ తిని దొరికిన తర్వాత తిని మీద ఇంకా నమ్మకం వచ్చింది. అంటే యాక్టింగ్ చూసి ప్రొడ్యూసర్ గారికి చూపించారు, ఇంకా ఇలాగా యాక్టింగ్ చేశారు. తిను ఢిల్లీ బ్యాక్గ్రౌండ్ అండ్ శ్రీశ్రీ గారి ఫ్యామిలీ అంటే ఫస్ట్ యాక్టింగ్ చూసారు, యాక్టింగ్ చూసి ఓకే అన్నారు. తర్వాత శ్రీశ్రీ గారి బ్యాక్గ్రౌండ్ అనేసరికి ఇంకా నాకు ఒప్పించుకున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మేము ఈ పనులు అవుతున్నప్పుడు కూడా అండ్ మ్యూజిక్ డైరెక్టర్ తో మేము మాట్లాడుతున్నప్పుడు కూడా, మేము మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఒక 3 years 4 years బ్యాక్ ఒక మూవీ అనుకున్నాం. అది క్యాన్సిల్ అయ్యింది. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ చెప్పాం మనం మరో మూవీ చేస్తున్నాం అంటే ఆయన నమ్మలే. మీరు ఇలాగే చెప్తూ ఉంటారండి, చాలా మూవీలు అనుకున్నాం అది ఇది అంటే, లేదు సార్ నిజంగానే చేస్తున్నాము. ప్రొడ్యూసర్ గారు ఓకే అన్నారు, కావాలంటే అతనితో కూడా మాట్లాడిస్తానంటే, నిజమేనా 5 to 10 minutes ఓకే ఓకే అని. ఆ తర్వాత అలా కంపోజ్ చేస్తున్నారు. నైట్ ఆయన చెప్తే నెంబర్, నేను నైట్ 1 o'clock కాల్ చేసినా సరే ఆయన ఫోన్ లిఫ్ట్ చేసేవారు. అంత డెడికేషన్ ఆయనకి. నిజంగా ఆయన కూడా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఆయన ఫుల్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ అలాగే మా బీజిఎం మ్యూజిక్ డైరెక్టర్ అరవింద్ రామ, తను కూడా బీజిఎం చాలా బాగా ఇచ్చాడు. తనకి కూడా స్పెషల్ థ్యాంక్స్ అనమాట. వీళ్ళందరూ ఏంటంటే అప్కమింగ్ ఇది అనమాట. నిజాని గారు ఆల్రెడీ ఒక మూవీ చేశారు, తంది ఆదిత్యలో రిలీజ్ అయింది. అసలు యాక్చువల్లీ మేము ఏమనుకున్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఈయన కంపోజ్ చేస్తున్నప్పుడు, మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నప్పుడు మేము చాలా ఎంచాం అనమాట. ఇలా కాదు సార్, తను చాలా పేషెన్స్ గా సరే సార్ సరే
అని అలా వినేవారు. అది నాకు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. నిజాని గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇచ్చిన మ్యూజిక్ కి ఐఎమ్ ఫుల్ సాటిస్ఫైడ్. ఓకే, ఈ నేపథ్యం ఏంటండి అసలు? అంటే ఈ స్టోరీకి సంబంధించి ఒక లైన్ ఉంటుంది కదా, కొంచెం చెప్పండి మా అమ్మ న్యూస్ ప్రేక్షకుల కోసం. అది అంటే విలేజ్ లవ్ స్టోరీ. ఓకే, ఇంతవరకే చెప్తాను, మిగతా మూవీ ఒక లైన్ చెప్పండి సార్. మూవీ అసలు ఏంటి విలన్ ఎవరు, అంటే ఏ పర్పస్ మీద విలన్ దాంట్లో ఉంటుంది, వీళ్ళని ఇద్దరిని విడదీస్తారా, కలుపుతారా ఏంటి అనేది చెప్పరా? చెప్పరా? అన్ని మూవీస్ లో కూడా ఉంటుంది కామన్, ఒక విలన్ ఖచ్చితంగా ఉండాలి. క్యాజువల్ గా చెప్తాను. చెప్పండి. అన్ని మూవీస్ లో లాగా కూడా విలన్ హీరో అనే ఉంటాడు, విడదీయడానికి చూస్తాడు. అవును, ఇందులో విలన్ ఎవరు? వీళ్ళ తరపున ఉంటుందా, వీళ్ళ ఫ్యామిలీ తరపున విలనా, లేకపోతే ఫ్యామిలీ హీరోయిన్ ఫ్యామిలీ? హీరోయిన్ ఫ్యామిలీ తరపు నుంచి అన్నయ్య విడదీయడానికి చూస్తాడు. సో లాస్ట్ లో అది లాస్ట్ లో మీరు చూడడమే బెస్ట్, చూడడం బెస్ట్. తప్పకుండా చూస్తాము. అంటే నేచురల్ యాక్టింగ్ కోసం శ్రీశ్రీ గారి మనవడు అని చెప్పి ఆ వెయిట్ ఉంది కదా, దానికోసం అయినా సరే ఖచ్చితంగా చూస్తారు మా ప్రేక్షకులందరూ కూడా. ఇంకా ఆల్ రైట్, హీరోయిన్ గురించి చెప్పు సార్. తను చాలా డెడికేటెడ్ అనమాట. అది ఎలాగంటే అది మేము చిన్న విలేజ్ లో తీసాం. అక్కడ లైక్ హోటల్స్ అవి అంటే లైక్ స్టే చేయడానికి ఉండేవి కాదు. ఒక చిన్న ఇంట్లో ఉండే వాళ్ళం, అందరూ కలిసి మూవీ చేసుకునేవాళ్ళం. ఎన్ని రోజులు పట్టింది సార్ షూటింగ్? 25 days పట్టింది మొత్తం మూవీ. మూవీ అంటే ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ అది కూడా అన్నిటికీ కలిపి అది పట్టింది. షూటింగ్ అయితే వ్యాంగ్ అయిపోయింది, ఒక 15 days లో అయిపోయింది. అంత ఊరి సహకారం వల్ల వ్యాంగ్ అయింది కొంచెం. మాత్రం చాలా సహకరించింది. అంటే మేము అసలు మా డైరెక్షన్ మేము కూడా వాళ్ళే తీసుకున్నారు. ఎందుకంటే ఒక ఏదైనా షార్ట్ ఏమైనా పెట్టామంటే లైక్ ట్రాఫిక్ అది మేము కంట్రోల్ చేయాలి, ఆ విలేజ్ వాళ్ళే కంట్రోల్ చేసేవారు అనమాట. అన్న ఆగండి మొత్తం విలేజ్ ఆగిపోయేది. ఒక మేము షూట్ చేసిన వరకు ఇట్ వాజ్ స్టాండ్ స్టిల్. అన్ని కార్లు ఆగిపోయి, అందరు పనులు ఆగిపోయి, అన్ని ఆగిపోయి. అదేదో సినిమాలో చూపించినట్టే ఉండేది అది. అది చాలా నిజంగా బుద్ధవరం గ్రామ ప్రజలందరికీ కూడా నిజంగా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఇంకోటి ఏంటంటే తను హీరోయిన్ కూడా చాలా అడ్జస్టెడ్ మెంటాలిటీ మాట, చాలా అడ్జస్ట్ అయ్యేది. హైదరాబాదీ అమ్మాయి. తను ఆల్రెడీ ఇంతకు ముందు మూవీస్ కూడా చేసింది, మూవీస్ చేసింది. అండ్ విశ్వక్సేన్ గారితో అండ్ ఇంకా చాలా మూవీస్ చేసింది, మంచి మంచి మూవీస్ చేసింది. తనతో కూడా మేము అడ్జస్ట్ అవుతారో లేదో అండ్ వీళ్ళిద్దరితో మేము ఫస్ట్ అదే స్ట్రైక్ విక్కీ నేను అదే డిస్కస్ చేసుకున్నాం, వీళ్ళిద్దరూ చేయగలరా అవుతుంది. కానీ సెట్ లోకి వచ్చిన తర్వాత మాకు అంతా ఫ్యూజ్ ఎగిరిపోయి మాట, అమ్మో ఎంత డెడికేషన్ ఉన్నారు అసలు అని చెప్పి చాలా హ్యాపీ అనిపించింది. అండ్ తనైతే ఒక సీన్ లో అంటే ఒక లైక్ 1:30 ఆ షార్ట్ ఆ టైంలో నైట్ మేము అందరం అంటే డిసెంబర్ ఆ టైంలో మేము షూట్ చేసాం. చాలా చలి. ఆ టైంలో రెయిన్ ఎఫెక్ట్ పెట్టాం వీళ్ళిద్దరికి. మేమందరూ చక్కగా ఏమొచ్చి వణుకుతూ మేము ఆ సీన్ ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. నాయన చెప్పి వీళ్ళు పాప చాలా డెడికేట్ ఇబ్బంది పడలేదు అసలు. ఇబ్బంది అయితే పడ్డారు పాపం. ఆ తర్వాత మళ్ళీ ఫీవర్ రావడం అది జరిగింది. కానీ లక్కీగా ఏంటంటే మా వెళ్ళనే డాక్టర్ కాబట్టి అతను కొంచెం ట్రీట్మెంట్ అది మెడిసిన్ ఇచ్చి చేశారనమాట. హీరో గారు ఎక్కడైనా ఇబ్బంది పడ్డారా? హీరో గారు అదే అతనే చెప్పాలి, నేను చెప్పాలి. చెప్పండి పంకజ్ గారు. కాదు, సముద్రం చిట్టబ్బాయి. పంకజ్ గారి పేరు కొన్ని రోజులు మనం చిట్టబ్బాయి అని పెట్టేద్దాం. ఊర్లో అందరూ కూడా చిట్టబ్బాయి అని పిలిచేవారు. స్కూల్లో ఒక షార్ట్ ఒక సీన్ ఉంది, ఆ సీన్ లో అందరూ కూడా సీన్ జరుగుతుంది. అయిపోయిన తర్వాత చిట్టబ్బాయి ఒక ఆటోగ్రాఫ్ అనేవాళ్ళు. లైక్ హ్యాపీ అనిపించింది. ఇలానే ఉంటే బాగుంటుంది, వచ్చేస్తాయి కదా కొత్త కొత్త క్యారెక్టర్లు అటువంటి అన్ని కూడా బాగుంది. చాలా మంచి నేమ్ కూడా, అంటే ఈజీ అన్నమాట. మన ఇంటి పక్కన పిల్లలను, మన ఇంట్లో పిల్లలను ఎవరినో అలా చక్కగా పిలుచుకున్నట్టుగా ఉంది. చెప్పండి, మీరు ఎక్కడ ఇబ్బంది పడ్డారు, లేకపోతే అన్ని చక్కగా హ్యాపీగా వెళ్ళిపోయాయా? హీరోయిన్ తో తిట్టించుకోవడం, కొట్టించుకోవడం, డైరెక్టర్ గారితో గద్దీయడం అలాంటివి ఏమన్నా జరిగాయో ఒక్క షేర్ చేయండి, ఏదన్నా ఒకటి.
లైక్ మీరు చెప్పారు కదా కొట్టించుకో అంటే అదొక సీన్ గుర్తొచ్చింది నాకు. హీరోయిన్ హౌస్ లోని లైక్ నేను వెళ్తాను నైట్ వెళ్ళేసరికల్లా లైక్ తను మామూలుగా ఫోన్ చేసి పిలుస్తుంది. సో వాళ్ళ అన్నయ్య ఇంట్లో ఉండడం మాట్లాడుకోవడానికి దొంగతనంగా. సో అక్కడ ఒక చిన్న మా ఇద్దరికి కాన్వర్జేషన్ అవుతూ ఉంటుంది. నార్మల్ గా నేను తను అడుగుతాను నువ్వు కూడా ప్రతి అమ్మాయి లాగా అందరు అమ్మాయి లాగా నన్ను వదిలేవు కదా అనేసి. తనేమో ఒకటి కొడుతుంది నాకు, ప్రేమతో కొడుతుంది, తప్పని కొడుతుంది. బట్ ఆ అమ్మాయి హీరోయిన్ ఏంటి కొట్టి నవ్వింది సీన్ లో, తనకి నవ్వు వచ్చింది. కట్ట ముందు ఏంటి కొట్టలే అంటే జస్ట్ అదే చేసింది. 2-3 సార్లు అయిపోయింది పడింది మ్యామ్. దాదాపు ఒక 10 టేక్లు అయి ఉంటాయి. తనేమో నేను మేడం మీరు నవ్వద్దు మేడం సీన్ ఏంటో నవ్వండి, లేదంటే కొట్టినట్టునే సారీ సార్ అంటుంది. మేడం ఇప్పుడు చెప్పద్దు మేడం మీరు సారీ చెప్పండి. అలా ఒక 10 సార్లు పడింది. అది మాత్రం బాగా లైక్ నాకు గుర్తుండిపోయాను. లైఫ్ లో ఎవరితోనే తినలేదు. తింటే ఖచ్చితంగా గుర్తుంటుంది. అది ఏమన్నారు మొత్తం అది అయిపోయిన తర్వాత సీన్ అన్ని టేకులు అన్ని అది మొత్తం అయ్యాక మళ్ళీ తను వచ్చి నాకు సారీ చెప్పింది. అయ్యో పర్లేదు మేడం నెక్స్ట్ టైం నవ్వద్దు మేడం సీన్ లోనే. సో అదొక లైక్ ఫనీ మూమెంట్. లైక్ అదైతే ఎక్స్పీరియన్స్ బాగా గుర్తుంది. కొంతమంది సీరియస్ అవుతారు కదా దెబ్బ తగిలిందంటే ఎన్ని టేకులు కొడతావు అని చెప్పేసి. అది శ్రీరామ్ గారు చాలా మంచి నిజంగానే చంటబ్బాయి చిట్టబ్బాయి. ఆ సీన్ అయితే బాగా గుర్తుంది నాకు మ్యామ్. లైక్ అలా జరిగింది. అండ్ మిగతా లైక్ యాజ్ సచ్ ఎక్కడ నాకు ప్రాబ్లం రాలేదు. అన్న లైక్ నేను పర్సనలీ ఏం బిలీవ్ చేస్తానంటే లైక్ యాజ్ అన్ యాక్టర్ ఇప్పుడు నేను బాగా చేసాను అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది డైరెక్షన్ డిపార్ట్మెంట్, ద డైరెక్టర్ కో డైరెక్టర్. బికాస్ మాలో ఎంత టాలెంట్ ఉన్నా వీళ్ళు బయటికి తీయలేకపోతే మేము బయటికి రాము. వీళ్ళు అది మాలో తీయగలిసారు. ఇలా కాదు ఇలా కాదు ఇలా కాదు నాకు కంటిన్యూస్ గా స్టోరీ చెప్పడం, నాకు కంటిన్యూస్ గా నా క్యారెక్టర్ చెప్తూనే ఉండడం, నన్ను ఆన్ సెట్ అండ్ ఆఫ్ సెట్ ఆ క్యారెక్టర్ లోనే ఉంచడం, నన్ను డిస్టర్బ్ చేయకుండా. యా లైక్ ఆఫ్ సెట్ కూడా నన్ను ఎప్పుడు నాకు దాని గురించి చెప్తూ ఉండడం. యా అండ్ ఇంకేవి సపరేట్ నాకు డిస్టర్బెన్సెస్ రాకుండా నాకు హీరోయిన్ కి చూసుకోవడం. సో దాట్ ఈస్ లైక్ అ గ్రేట్ థ్యాంక్స్ టు ది డైరెక్షన్ డిపార్ట్మెంట్, మా మిరియాల్ శివ గారు, వెంకీ గారు. సో లైక్ డెఫినెట్లీ వీళ్ళ వల్ల వీఆర్ కమింగ్ అవుట్. లేకపోతే యాజ్ అన్ యాక్టర్ మాలో టాలెంట్ ఉన్నా మేము బయటికి రాలేము. ఆ రికగ్నిషన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వల్లే వస్తుంది. ఐ బిలీవ్ దట్. లాస్ట్ మా అమ్మ న్యూస్ ప్రేక్షకుల కోసం మీ సినిమా గురించి ఎందులో వస్తుంది ఏంటి ఒకసారి చెప్పండి. యా లైక్ ఇది సముద్రం చిట్టబ్బాయి అనే సినిమా ఒక లవ్ స్టోరీ, ఒక న్యాచురల్ లవ్ స్టోరీ. అండ్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ టీమ్ మేమందరం లైక్ వీ డూ బిలీవ్ ఇది ఎక్కడో అక్కడ ప్రతి ఒక్క ఆడియన్స్కి ఒక్కొక్క పాయింట్ అయినా కనెక్ట్ అవుతుంది. అండ్ కరెంట్లీ ఇదేమో ఎంఎక్స్ ప్లేయర్, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్, హంగామా అండ్ విఐలో రన్ అవుతున్నది. సో లైక్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ప్లీజ్ చూడండి, మీ రివ్యూస్ ఇవ్వండి, మీ కమెంట్స్ చెప్పండి. బికాస్ దట్ విల్ హెల్ప్ అస్ యాజ్ అన్ యాక్టర్, ఎస్పెషలీ మీ అండ్ యాజ్ అ డైరెక్షన్ డిపార్ట్మెంట్ తనకి లైక్ టు గ్రో. లైక్ మాకు మా ఫాల్ట్స్ తెలియాలి, మాకు మా తప్పులు తెలియాలి. వీఆర్ నాట్ పర్ఫెక్ట్. సో లెట్ కైండ్లీ మేక్ అస్ పర్ఫెక్ట్. సో హెల్ప్ అస్ ఇన్ వాచింగ్ దట్ అండ్ రివ్యూ చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. అన్ని సినిమాలతో పాటు మా సినిమాలు కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు అంటే ప్రజలు దేవులతో సమానం అంటారు. సో అన్ని దేవులతో పాటు మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా సినిమా అయితే ఎలా ఉంటుందంటే అన్ని లవ్ స్టోరీస్ కాకుండా కొంచెం డిఫరెంట్ లవ్ స్టోరీగా మేము చూపించాం. అది ఒక అంటే ఒక అంతా కూడా ఈ న్యాచురాలిటీతో వెళ్ళామన్నమాట. అంటే లైక్ వితౌట్ అంటే తమిళ్ లైక్ అంత న్యాచురాలిటీగా చూపించడం జరిగింది. సో మీరు ఈ మూవీని చూసి అన్ని మూవీలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ పంకజ్ గారు, శివ గారు. ఇది ఈరోజు స్పెషల్ చిట్ చాట్ మన స్పెషల్ గెస్ట్లతోటి. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.